ప్రయాణికులకు సురక్షితమైన, నాణ్యమైన, సమయపాలనతో కూడిన రవాణా సేవలు అందించేందుకు అంకిత భావంతో పనిచేస్తోందని డిపో మేనేజర్ మహబూబీ సయ్యద్ తెలిపారు. శ్రీశక్తి పథకం ద్వారా ఇప్పటి వరకు సుమారు 70 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని, మహిళల ప్రయాణ సౌలభ్యం పెరిగిందని పేర్కొన్నారు. అలాగే స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులోనూ మరింత మెరుగైన సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీలో ఒక బాధ్యత గల ఉద్యోగిగా నేను మా సిబ్బంది ప్రయాణికులకు అనునిత్యము మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఆర్టీసీలో శ్రీశక్తి పథకం అమలు చేసిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు అద్దంకి డిపో పరిధిలో దాదాపు 70 లక్షల మహిళా ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవటం జరిగింది. మహిళలకు ఈ శ్రీశక్తి పథకం అనేది చాలా ఉపయోగకరంగా ఉందని మా ప్రయాణికులు ద్వారా మేము ఫీడ్బ్యాక్ తీసుకోవటం జరిగింది. ఈ సౌకర్యం పొందిన తర్వాత మహిళలు స్వతంత్రంగా వారు అభివృద్ధి చెందడానికి ఈ సౌకర్యం ఎంతో ఉపయోగపడింది. కాబట్టి మేము ఇక ముందు రాబో రోజుల్లో కూడా ఎంతో బాధ్యతగా, అంకిత భావంతో పనిచేస్తూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతూ ముందుకు సాగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం అండి. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని